అబ్రహాము దేవునికి విధేయత చూపాడు. ఈ విధేయత చాలా చాలా ఇంపార్టెంట్. ఆదికాండం 12:4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. విధేయత చూపిన అబ్రహాము. అలాగునే నోవహు అట్లు చేసెను, అంటే దేవుడు చెప్పినట్టు చేసెను. పేతురు వారు అలాగున, అంటే ప్రభు చెప్పినట్టు చేసి విస్తారమైన చేపలు పట్టినట్టు లూకా 5:6 మనం చూస్తున్నాం. ఆశీర్వాదము ఎక్కడ ఉందంటే విధేయత, ఒబీడియన్స్. దేవుడు చెప్పినట్లుగా చేస్తే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఇందులో నువ్వేం కలపొద్దు, ఇందులో నువ్వేమి యాడ్ చేయొద్దు, ఇందులో నువ్వేమి చేర్చొద్దు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది, నీ పితరుల నుంచి నేర్చుకుంది, వాళ్ళ దగ్గర నేర్చుకుంది, వీళ్ళ దగ్గర నేర్చుకుంది నువ్వు యాడ్ చేయొద్దు, కలపొద్దు. ప్రభు ఏమి చెప్పాడో ఆ చెప్పినట్టుగా తూచా చేస్తే తప్పకుండా నీవు కూడా అబ్రహాము లాగా దీవించబడతావు. ప్రియులారా, అబ్రహాము దీవింపబడటానికి గల కారణం, అబ్రహాముకు ఎంత పేరు రావటానికి గల కారణం విధేయత. అట్టి విధేయతను మనం కూడా కలిగి ఉందామా? అవిధేయులైన వారు నశించారు, విధేయులైన వారు వర్ధిల్లారు. అబ్రహాము ఇంత పేరు రావటానికి, ఇంత గొప్పవాడు అవటానికి గల కారణం ఒబీడియన్స్, విధేయత.